నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఇండియా స్టీల్ 2025 అంతర్జాతీయ ప్రదర్శన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ ఆధ్వర్యంలో ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండియా స్టీల్ 2025 పేరుతో ఉక్కు రంగంపై 6వ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ బృందం పాల్గొనింది. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీల ప్రతినిధులు వచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధ్యక్షతన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అపార అవకాశాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఈవై మోడరేటర్ వినాయక్ విపుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి టీజీ భరత్ ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దూరదృష్టితో హైదరాబాద్ ఇప్పుడు మహానగరంగా అభివృద్ధి చెందిన విషయాన్ని పెట్టుబడిదారులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. కేవలం సిబిఎన్ బ్రాండ్తోనే ఏపీకి పెట్టుబడిదారులు తరలి వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. విజన్ 2029 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో 2 దశల్లో 1,47,162 కోట్ల వ్యయంతో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఇండియా మేనేజ్మెంట్ సంవత్సరానికి మొత్తం 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని వివరించారు. కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల ప్రశ్నలన్నింటికీ తాము సమాధానమిచ్చి వారి సందేహాలన్నీ నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. వీరితో నిరంతరం మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంగీత సాహిత్యంలో అభినవ శ్రీకృష్ణ దేవరాయల వంటి వారని, ఆయన పరిపాలనలో వీటికి స్వేచ్ఛ, అభివృద్ధి ఉంటుందని పలువురు కళాకారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జననాయుడు జన్మదిన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగీత కళాకారులు గురువారం రాత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పాడిన పుడతారు ఎందరో మహానుభావులు అనే గీతాన్ని ఆలపించారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అందిస్తున్న సేవలను వివరించారు. జిల్లాలోని గాయకులను సమీకరించి 5వ రోజు సంగీత విభావరి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గాయకులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం మాజీ అధ్యక్షులు పి దస్తగిరి, మున్సిపల్ మేనేజర్ చిన్నరాయుడు, టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహమ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంగీత కళాకారులైన ఇబ్రహీం, హబీబ్, శ్రీనివాసులు, ఆర్కే ప్రసాద్, కె బాలవెంకటేశ్వర్లు, ఎస్ కాజావలితో పాటు సుధారాణి, సుజాత, మహమ్మద్ మియా తదితరులను ఘనంగా సన్మానించారు. అనంతరం కళాకారుల గజల్స్, జానపద పాటలు, సినిమా పాటలు గాయకులు ఆలపించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద మృతులకు నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ నాయకులు సోమిశెట్టి వెంకటరామయ్య, ప్రతాపరెడ్డి, నాగోజీరావు, బీజేపీ నాయుడు రాఘవేంద్ర, శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి,
జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీసేందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కూకటి వేళ్లతో సహా ఏకి పారేయాలని కోరారు. ఈ ఘటనను కుల, మతాలు, ప్రాంతాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక తుపాకీతో తీసుకుపోయి చాలామందిని వీలైనట్లుగా కాల్చేస్తే అక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధిని కోల్పోతారు. అయితే ఈ చనిపోయిన వాళ్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడము విశ్వ హిందూ పరిషత్తు తర్వాత పరివార క్షేత్రాల యొక్క బాధ్యతగా ఎన్నుకున్నాము. వారి యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము. ఇది కానీ బాధ కలిగినా కూడా మన బాధ్యతను మాత్రం మనం స్మరించుకోవాలి, బాధ్యతను మాత్రం నెరవేర్చాలి. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఏదైతే హిందువులపై పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేసి 28 మందిని కోల్పోవడం అనేది నిజంగా ఒక కన్నీటి నివాళి అర్పించాల్సినటువంటి పరిస్థితి. నివాళి అర్పించడమే కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, జస్టిస్ గట్టిగా జరగాలి. మనం ఉగ్రవాదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఈరోజు ఈ దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఉగ్రవాదం గురించి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళకి నివాళి అర్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న అన్నా క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని మొత్తం 5 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న అన్నా క్యాంటీన్ను సందర్శించారు. అదే సమయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ కూడా అన్నా క్యాంటీన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వయంగా అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారిని ఆహార పదార్థాలు నాణ్యతపై ఆరా తీశారు. అలాగే అన్నా క్యాంటీన్ ఆవరణంలో పారిశుద్ధ్యం పరిస్థితిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మొత్తం 5 ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నగరంలోని 5 ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ చక్కగా ఉందని తెలిపారు. రోజు 3 పూట్ల అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నము భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల 5 రూపాయలకే ఈ ఆహారం అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆహారం అందించేటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ క్లీన్లీనెస్ ఉందా లేదా, టైంకి క్యాంటీన్ తెరుస్తున్నారా లేదా, ఆహారము క్వాలిటీ ఉందా లేదా, ఇటువంటివి చెక్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే మేము కర్నూలు కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క క్యాంటీన్కి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి ప్రతిరోజు వాళ్ళు పరిశీలన చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి ఈ నిర్వహణగా ఇచ్చినటువంటి హరే కృష్ణ మిషన్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాము. వాళ్ళు కూడా రెక్టిఫై చేస్తుంటారు. ఎక్కడైనా ఏమైనా సౌకర్యాల లోపం ఉంటే వాటిని వెంటనే రెక్టిఫై చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇక్కడ ఒక QR కోడ్ను కూడా డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి అన్నా క్యాంటీన్ ఎంట్రన్స్ దగ్గర, లోపల. ఎవరైనా వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేస్తే ప్రభుత్వం వాటిని అన్నింటిని కూడా సమీక్షించుకొని ఏమైనా లోపాలు ఉంటే సరిచేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటుంది. పబ్లిక్ కూడా తినే వాళ్ళు కూడా బాగుంది. ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులు ఇప్పుడు DSC ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా వచ్చి ఎంతో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే స్టూడెంట్స్ కనుక ఇంకా సంపాదన పర్లే కాదు కనుక వాళ్ళందరూ కూడా బాగా అవైల్ చేసుకుంటున్నారు. దీన్ని ఎక్కువ మంది ఈరోజు స్టూడెంట్స్నే చూడడం జరిగింది. అందరూ కూడా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బాగుంది అన్నమే. మేము మధ్యాహ్నము పొద్దున్న టిఫనే అంత బాగాలేదు, బాగుంది భోజనం. అన్నము, సాంబారు,
ఇడ్లీ పొద్దున పెరుగు మామిడికాయ చట్నీ అన్నీ ఇస్తున్నారు. రూపాయలకి మాకు భోజనం బాగుంది సార్. ఇది మాకు రోజు 250 రూపాయలు మిగులుతుంది మాకు పేదలకి. ఇప్పటికైతే బాగుంది సార్. ఇది బాగా చాలా మందికి అన్నదాత చాలా బాగా పనిచేస్తుంది సార్. ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్నో చేసి ప్రజలకు మేలు చేస్తే ఇంకా బాగుంటుంది సార్. కర్రీస్ ఉంది, పెరుగు, చట్నీ అన్నీ బాగా పెడుతున్నారు. బాగుంది అన్నం గిన్నం టయానికి అన్నీ పెడుతున్నారు. బాగుంది అన్న. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో మార్క్స్ పర్సంటేజ్ను వెంటనే తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్నలు మీడియాతో మాట్లాడారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను సైతం యూజీడీ, పీడీ చేసిన వారికి పీఈటీలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2025 డిఎస్సి నోటిఫికేషన్లో ప్రతి మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలకు పీఈటీలను డిఎస్సి ద్వారా నియమించాలని కోరారు. ప్రొఫెషనల్ కోర్సులో పర్సంటేజ్ శాతాన్ని తీసుకుని డిఎస్సిలో అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు వినోద్, నరసింహ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ వెంకటనారాయణమ్మను, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పాపం ఎవరైతే కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరికీ పర్సెంటేజ్ అడగడం అనేది చాలా విడ్డూరం. మేము చదవకుండా మేము పాస్ కాకపోయింటే మాకు పర్సెంటేజ్ వచ్చేదా? మేము ఈరోజు ట్రైనింగ్ చేసేవాళ్ళమా? కాబట్టి అది గమనించాలి. మరి ముఖ్యంగా పర్సెంటేజ్ వల్ల ఎన్నో లక్షల మంది, దాదాపు అంటే 16 లక్షల మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక కళలాగా 2018లో మీరు డిఎస్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ 2025లో డిఎస్ ఇచ్చారు. సంతోషంగా అందరూ ఉన్నారు. కానీ ఒక మెలక పెట్టి 16 లక్షల మంది గొంతులు కోస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మీకు తెలియజేసింది ఒకటి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పర్సెంటేజ్ని, డిగ్రీలో పర్సెంటేజ్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%, ఓసీలకు 50% పెట్టడం అనేది చాలా విడ్డూరము. మా గొంతు మీద కత్తి పెట్టి మీరు నిరుద్యోగుల పైన ఆడుకుంటున్నారు. అలా లేకుండా ఇప్పటికైనా సరే మీ తప్పేముండదు. మీకున్నటువంటి అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసింటారు. మీరు ప్రజల పక్షంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మీరు చేయాల్సిన పని ఒకటి చేయాలి. మీరు మా కోసం 16 లక్షల మంది మీరు గొంతు మీద కత్తి పెట్టినారు. ఆ కత్తి లేకుండా మాకు ఆ పర్సెంటేజ్ తీసేయాలి. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు, అంటే లోకేష్ సార్ గారికి నమస్కారాలు. చాలామంది యువత ఈ పర్సంటేజ్ వల్ల ఎన్నికి వెళ్తున్నారు. కావున దయచేసి అది రిటర్న్ తీసుకోవాలని కోరుతున్నాను సార్. దయచేసి అందరూ నిరుద్యోగులను ఎంకరేజ్ చేయండి సార్. ఫ్యూచర్ ఆలోచించి తీసుకోండి సార్ నిర్ణయం. జై తెలుగుదేశం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల అమానుష దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని రాజ్విహార్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారాన్ని ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జనసేన పార్టీ నాయకుడు అర్షద్ తదితరులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని జాతి యావత్తూ ఏకకంఠంతో ఖండిస్తుందని చెప్పారు. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారని వివరించారు. ఈ దాడుల్లో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదంను అంతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని వివరించారు. తీసుకొని విహారయాత్రకు వచ్చిన సామాన్యుల పైన, సివిలియన్స్ పైన దాడుల్ని చేయడం అన్నది ఈ ఉగ్రవాద చర్యకు పరాకాష్ఠగా ఈరోజు చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పంతం ఈ ఉగ్రవాదుల అంతం కావడమే. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ప్రజలకందరికీ తెలిసే విధంగా ఈ దుశ్చర్యను పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు వచ్చేసి భారతదేశ ప్రభుత్వం సాగుతుంది. జనసేన పార్టీ బాధతప్త హృదయాలతో ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి మా యాక్టివ్ నెంబరు మధుసూదన్ గారు, సోమిశెట్టి మధుసూదన్ గారిని కూడా ఆ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అన్నది జనసేన పార్టీ కూడా తీరని లోటు. కాబట్టి ఖచ్చితంగా
మేము జనసేన పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఉగ్రవాదులను ఖచ్చితంగా అణచివేయాలి, అంతం చేయాలన్నదే మా ఏకైక డిమాండ్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నగరంలో కర్నూల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి తదితరులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని 26 మందిని ఉగ్రవాదులు అతి దారుణంగా హత్య చేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని వివరించారు. తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈ తీవ్రవాదం నశించాలని చెప్పి మా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తరఫున మేము ఈ యొక్క క్యాండిడాల్లో మేము చెప్పేదేమంటే ఈ యొక్క తీవ్రవాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క తీవ్రవాద చర్యను ఖండిస్తూ మా కర్నూలు జిల్లా న్యాయ సంఘం వాళ్ళకి సంఘీభావం, చనిపోయిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఇక చేయడం మంచి పద్ధతి కాదు. వారి అందరికీ కూడా వారి కుటుంబాలకు అందరికీ మేము న్యాయవాదులందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ఏమైనా చర్య, పిరికి చర్య, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. పైన ఈ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఇది హేయమైనటువంటి చర్య. భారతీయులు దేశం మొత్తంలో రకరకాల పువ్వులు, పుష్పాలు ఎలా ఉంటావో, మంచి పార్క్ ఎలా ఉందో, భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, అన్ని రంగాలు కూడా ఐక్యమత్యంతో ఉన్నారు. దాన్ని ఎట్లయినా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉగ్రవాద ఘాతకానికి తెగబడ్డారు. ఈరోజు మన తోటి భారతీయులైనటువంటి వ్యక్తి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏ ఒక్క భారతీయుడికి అన్యాయం జరిగినా కూడా ప్రతి భారతీయుడు స్పందిస్తాడని. టెర్రరిస్టులు మీ జాగ్రత్త, మీరు ఉండకపోతే మీ పునాదులు మొత్తం కదులుతాయని చెప్పేసి భారత జాతి తరపున ఈ టెర్రరిస్టులకు హెచ్చరిక చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థులను లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఇన్ఛార్జ్ నాగలక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రసన్న 591 మార్కులు సాధించి ప్రతిభ చాటిందని చెప్పారు. అలాగే తమ పాఠశాలకు చెందిన మహేష్ 560, చైతన్య 557, హర్షిత 554, షణ్ముఖ జోషిత 547, హనీఫ్ 545, ఫర్హానా 523, జోషిత 511 మార్కులు సాధించి ప్రతిభ చాటారని చెప్పారు. వీరంతా భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంటైర్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో support them at the same time. They are always wanted, they will success, we always be positive, so that's why we got 591. So believe everyone, you have to achieve, first you have to believe, then we can success, we can achieve. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమనగా స్కూల్ ఎలాంటిదని కాదు, ముందు మీ యొక్క శక్తిని, మీరు పడే శ్రమని నమ్మండి. నమ్మినారంటే ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ సాధిస్తారు. మా టీచర్స్ బాగా హార్డ్ వర్క్ చేశారు. మా ఫాదర్ అండ్ మా కరెస్పాండెంట్ రఘు సార్ గారు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. 9th స్టార్టింగ్ నుంచి సపోర్ట్ ఉన్నందుకు ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చింది. For this marks was our correspondents encouraged us and motivated us. Our teachers and my parents encouraged me to got these marks. My teachers and everyone had encouraged me to do hard work. మంచి మార్కులు తెచ్చుకున్నాడు. 560 మార్కులు వచ్చినాయి. మిగతా పెద్ద స్కూల్ టీచర్స్ కూడా మమ్మల్ని కంగ్రాట్ చేసినారు. మా స్కూల్లో కూడా ఇన్ని మార్కులు రాలేదు, మీ అబ్బాయికి వచ్చినాయని. ఈ స్కూల్లో ప్రతి ఒక్కరికి, టీచర్స్కి, సార్కి, అందరికీ మా అభినందనలు తెలుపుతున్నాము.